వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ సింగ్. నెల్లూరులో పొగతోట హాస్పిటల్స్ ఎక్కువగా ఉండేటువంటి సెంటర్. ఎవరికి ఎలాంటి అనారోగ్యమైనా కూడా పొగతోటకు చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉండేటువంటి హాస్పిటల్స్లో వైద్య సేవలు పొందుతూ ఉంటారు. అయితే గతంలో ఒక నానుడి ఉండేది, వైద్యో నారాయణ హరి అని. సో ఇప్పుడు ఆ నానుడి ఏమైందంటే, వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తారనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు కొంతమంది కన్సల్టెన్సీల పేరుతో ఫీజులు ఎక్కువగా వసూలు చేయడం, కొంతమంది ఏదో ఒక రకంగా వీటికి ఎక్స్రేస్ అనో అకారణంగా అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఫీజులు వసూలు చేయడం కానీ, లేదంటే పేషెంట్స్ దగ్గర నిలువు దోపిడీ చేయడం కానీ, ఇలాంటివి ఎక్కువగా మనకు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కొంతమంది వీటి మీద మాట్లాడినా కూడా ఒక హాస్పిటల్ అని కాదు, ఈ పొగదోటలో ఉండేటువంటి హాస్పిటల్స్ చాలానే ఉన్నాయి. దీంట్లో కొంతమంది మంచి వైద్యులు ఉన్నారు, కొంతమంది రకరకాల వైద్యులు ఇక్కడ సేవలు అందిస్తూ ఉంటారు. రకరకాల విభాగాలకు సంబంధించి కూడా ఇక్కడ వైద్య సేవలు అంతూ ఉంటాయి. అయితే ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ అన్ని రకాల వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఇక్కడ గర్భిణులు కానీ ఇటువంటి వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళ వరకు తీసుకుంటే ప్రధానంగా సిజేరియన్స్, ఈ గర్భిణ ప్రాబ్లంతో ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా నార్మల్ డెలివరీస్ సాధారణంగా చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఎక్కువగా చూసినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు రికార్డ్స్ చెక్ చేస్తే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటువంటి రికార్డ్స్ ప్రకారం తీసుకుంటే ఎక్కువగా అక్కడ నార్మల్ డెలివరీస్ ఉంటాయి. అదే రికార్డ్స్ కనుక ప్రైవేట్ హాస్పిటల్స్లో చెక్ చేస్తే 100% దీంట్లో అట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కువగా సిజేరియన్స్ ఉంటాయి. సిజేరియన్స్ మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కారణం ఏంటంటే దోపిడీ. ఏదో ఒక కారణం చేత సిజేరియన్ అని చెప్పి చేస్తూ ఉంటారు. అందరూ అలా చేయరు, అందరూ అలా చేయకపోవచ్చు. కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఇలా చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే రికార్డ్స్ దీని మీద, అదేవిధంగా అధికారుల పర్యవేక్షణ కూడా ఇక్కడ కొంత కరువు అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఏ హాస్పిటల్స్లో ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, ఎంతమందికి సిజేరియన్లు జరుగుతున్నాయి, ఎంతమందికి సిజేరియన్స్ జరగట్లేదు, నార్మల్ డెలివరీస్ ఎంతమందికి జరుగుతున్నాయి, వీటికి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషను డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరు ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఏంటి అనేటువంటి దాని మీద అన్నీ కూడా లెక్కలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం ఎక్కడో ఒక హాస్పిటల్లో ఏదో ఒక రకంగా గొడవ జరుగుతూ ఉండడం, దాని తర్వాత అధిక ఫీజులు వసూలు చేశారనో లేకపోతే అకారణంగా తీసుకున్నారనో అనేటువంటి రకంగా. ఎందుకంటే హాస్పిటల్స్ వేలు కోట్లు పెట్టి మనం కడతాము, మరి ఫీజులు రాకపోతే ఎలా అనేటువంటి వైద్యులు కూడా దీంట్లో ఉన్నారనమాట. సో అట్లని మంచి వైద్యులు లేరు అనేది చెప్పను, కానీ ఈ దోపిడీ ఏదైతే ఉందో దోపిడీ అయితే అధికంగా జరుగుతుంది. ఇటువంటి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా జిల్లా వైద్య అధికారులు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జిల్లా వైద్య అధికారులు స్పందించి ఏ హాస్పిటల్లో ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఏ రకంగా వసూలు చేస్తున్నారు, ఇక ప్రధానంగా ఈ గర్భిణులు టెస్ట్ బేబీ సెంటర్స్ అని, ఇటువంటి తర్వాత మల్టీ స్పెషాలిటీస్ అని, ఫెర్టిలిటీ సెంటర్స్, ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోయి వీళ్ళు లక్షల్లో ఫీజులు అయితే వసూలు చేస్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైనా వస్తే వీళ్ళకి ఎలాంటి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు, సిజేరియన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటన్నిటి మీద కూడా అధికారులు చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది, అధికారులు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్తో కంపేర్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు సిజేరియన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, దీని మీద కూడా వీళ్ళు మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నిటి హాస్పిటల్స్ని మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే, సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఏంటి అనే దాని మీద అయితే మరి ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. నిన్న నెల్లూరులో ప్రసవానంతరం ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. దేశంలో మెటర్నిటీ మోర్టాలిటీ రేటుని తగ్గించాలి అని ప్రభుత్వము ఒక లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే, ఈరోజు ఈ యొక్క మెటర్నిటీ మోర్టాలిటీ రేటు విషయంలో ఇంకా వెనకబడిపోయి, ఇంకా నిండు గర్భిణీ స్త్రీలు ఈ రక్తహీనతతో కానీ లేకపోతే సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా మృతి చెందడం, అలాగే కొంత చైల్డ్ మోర్టాలిటీ రేటు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ఇవన్నీ కూడా తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కొంతమంది వైద్యాధికారులు కానీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇంకా ఈ విధమైనటువంటి మృత్యు సంఘటనలు చూడటం చాలా బాధాకరమైన విషయం. దీనికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎందుకు ప్రభుత్వం అనాల్సి వస్తుంది అని అంటే, ప్రభుత్వం ఈరోజు 6.7% బడ్జెట్లో మేము కేటాయింపులు చేశాం. సుమారు 19,200 కోట్లు మేము హెల్త్కి సంబంధించిన మేము ఖర్చు పెట్టాం అని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది.
అయితే ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒక మాట అడుగుతూ ఉన్నాం. ఈరోజు చాలామంది వైద్యాధికారులు మనము పెద్ద హాస్పిటల్లో కానీ వాటిలో కానీ చూసి హాస్పిటల్స్లో చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే డాక్టర్లే బండ చాకరీ చేస్తున్నారు, గొడ్డు చాకరీలాగా వాళ్ళు చేపిస్తున్నారు. కొంతమంది వారికి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ వాళ్ళు ప్యారలల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన కేసుల్ని ప్రైవేట్ హాస్పిటల్లో మళ్లించి ధనార్జనే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు వైద్య వృత్తికి కళంకంగా కొంతమంది డాక్టర్లు ఉంటున్నారు. కాబట్టి ఇది సిగ్గుచేటు. వాళ్ళు వైద్య విద్యను అభ్యసించి దేశానికి సమాజానికి ఆరోగ్యాన్ని అందిస్తామని వాళ్ళకి ప్రమాణం చేస్తారు. సమాజానికి సేవ కోసం మేమంతా వచ్చామని. ఈరోజు ఆ సేవను మర్చిపోయి ధనార్జన లక్ష్యంగా ఈరోజు డాక్టర్లు కొంతమందిని చూస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళే, హోటళ్ళు నడుపుతున్నది వాళ్ళే, ఇలాగా రకరకాలైనటువంటి కాఫీ షాపులు, బార్లు నడుపుతున్నారు కొంతమంది డాక్టర్లు. సిగ్గుచేటైన విషయం. పేద ప్రజల నడ్డి విరుస్తూ చాలామంది గర్భిణీ స్త్రీలు ఈ కాన్పుల విషయమై వెళ్తే వాళ్ళకి సిజేరియన్ అవసరం లేకపోయినా కూడా ఆ సిజేరియన్ ఆపరేషన్లు చేయడం, లక్షలు ఒక్కొక్క పేషెంట్ మీద దోపిడీ ఈ విధంగా చేస్తూ ఆకాశ హర్మ్యాలు కట్టిస్తున్నారు. చాలా దౌర్భాగ్యమైన విషయం. అంతేకాదు ఈరోజు కానీ అసలు మనం కానీ ఒక్క విషయం కానీ చూస్తే ఫార్మస్యూటికల్గా కానీ మనం కానీ చూస్తే దేశంలో ఫార్మస్యూటికల్ రంగం అనేది ఎంతో పురోభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు మన కరోనా తర్వాత కానీ ప్రతి ఒక్క మెడిసిన్ మీద ఎన్ని 100% ఆ యొక్క దాని మీద రేట్లు పెరిగాయో మీరు ఎవరిని అడిగినా చెప్పచ్చు. ఈరోజు మెయిన్ ప్రధానంగా షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ డిసీజెస్లు ఇలాంటి వాటి మీద, మందుల మీద డబల్ త్రిబుల్ రేట్లు పెరిగినాయి. కానీ దీని మీద ప్రభుత్వానికి ఏం పట్టదు, దీని మీద మానిటరింగ్ లేదు. ఏ మెడిసిన్స్ ఎన్నో రకాలమైనటువంటి మందులు తయారు చేసి విభజన తర్వాత ఈ మందులను పరీక్షా కేంద్రాలు ఉంటాయి, టెస్టింగ్ సెంటర్లు, అసలు నిజమైనవా నకిలీవా లేదా అని చెప్పేసి ఆ టెస్టింగ్ సెంటర్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు నెలకి సుమారు 20 శాంపిల్స్, 17 నుంచి 20 శాంపిల్స్ వాళ్ళు తీసుకురావాల్సి ఉంటే ఈరోజు వాళ్ళు కనీసం 6-7 శాంపిల్లు తీసుకొని ఎక్కడికి పంపించాలి? పక్క రాష్ట్రాలు పంపించాలి. ఇక్కడ లేవు. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి టెస్టింగ్ సెంటర్ లేదు. ఈరోజు టానిక్ల మీద టెస్టింగ్ సెంటర్ లేదు. ఏ టానిక్ నిజమైందా, ఏది డూప్లికేట్ ఏం తెలియదు, ఇంజక్షన్లో తెలియదు. కాబట్టి ఈ టెస్టింగ్ సెంటర్లు మనకి 2017 కల్లా గుంటూరు జీజీహెచ్లో ఒక టెస్టింగ్ సెంటర్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 60-40% విధంగా మేము అలోకేట్ చేస్తామన్నా కూడా ఈ రోజుకి అవి అసంపూర్తిగా ఉన్నాయి. అటు కర్నూలులో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి బ్రాంచెస్ కూడా ఈ విధంగా టెస్టింగ్ సెంటర్లు కేవలం ఈ మెడిసిన్ అంటే మందులు ట్యాబ్లెట్ టెస్టింగ్ సెంటర్లే. ఆ టెస్టింగ్ సెంటర్లే ఇప్పటికి కూడా పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. ఈ మందుల టెస్టింగ్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క రాష్ట్రాలకు ఇప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చి నెలకి సంవత్సరానికి ఇంత అని చెప్పేసి బెంగళూరు, ముంబయో, పూణేనో ఆ యొక్క రీసెర్చ్ సెంటర్లు పెట్టి కేవలం మెడిసిన్లు మాత్రమే టెస్టులు చేస్తూ ఉన్నారు. కొన్ని మిగతా పరిస్థితులు మనుషుల ప్రాణాలు ఏమవుతున్నాయో తెలీదు, ఏం ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుందో తెలీదు. మందుల రేట్ల వరకు ఈ యొక్క ఫార్మస్యూటికల్ కంపెనీలు వందలాది రూపాయలు సంపాదించిన డబ్బంతా కూడా ఈరోజు ఫార్మస్యూటికల్ మెడిసిన్ కోసం ఖర్చు పెట్టడమే అయిపోయింది. ఈరోజు మెడికల్ షాపులు పోతే తిరణాలో పోయినట్టు మన జనాలు ఆ విధంగా కిక్కిరిసి ఉండే పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో, తినే ఆహారం విషయంలో ఎంత పొల్యూషన్ ఉందో తెలియదు. ప్రతి ఒక్క ఫ్రూట్స్లో ఏ విధంగా కార్బైడ్స్ వాడుతున్నారో దాని మీద ఎలాంటి మానిటరింగ్ కమిటీలు లేవు, ఫ్రూట్స్ లేదు, మనం తినే కూరగాయలు కానీ అన్నీ కూడా పొల్యూషన్తో, పెస్టిసైడ్స్తో వాటితో నిండిపోయింది. వీటి వల్ల ఈ చికెన్లలో ఇంజక్షన్లు వేసి కొద్ది వారాలలోనే వాటిని తయారు చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ప్రజలు తెలియక అమాయకమైన ప్రజలు ఈ ఆహారాలు తిని ఈ విధంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీరన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం ఒక హెల్త్, ఆంధ్ర ప్రజల యొక్క ఆరోగ్య భద్రత, ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్టే. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. కాబట్టి హెల్త్ అనేది ఎంత ముఖ్యమో ఈరోజు అనేకమైనటువంటి బీదల ఆర్తనాదాలు ఎన్ని చావులకి కారణం అవుతున్నాయంటే మన పరిసరాలని వాటన్నిటిని ఆరోగ్యకరంగా ఉంచుకోకపోవటమే ఈ యొక్క వీటన్నిటికి కారణం. ప్రభుత్వం వీటి మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ని రూపొందించుకోవాలి. ఏదో మాటల ద్వారా మనుషుల ప్రాణాలు నిలబడవు, కేవలం చేతల ద్వారానే నిలబడతాయి. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆరోగ్యం మీద, హెల్త్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి పేద ప్రజలు
ఈ యొక్క ఉద్యోగులు ఎంప్లాయీస్ ఎవరైతే చేయడం లేదో వారందరి మీద కఠినమైన యాక్షన్ తీసుకోవటం, ఈ విధంగా మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ని పూర్తిగా తగ్గించడం, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని పూర్తిగా తగ్గించడం, ఈ విధంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. హాస్పిటల్స్ అయితే ఉంటాయి, హాస్పిటల్స్ బయట డాక్టర్ బోర్డులు కూడా ఉంటాయి, కానీ లోపలికి వెళ్తే ఆ హాస్పిటల్ ఆ టైంలో అందుబాటులో ఉండడు, వేరే టైంలో అందుబాటులో ఉంటారు. అటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. సో దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఎవరెవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎందుకు అందుబాటులో ఉండట్లేదు, ఎందుకు అందుబాటులో ఉంటున్నారు, ఇటువంటి వాటి మీద సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. సమగ్రంగా వీటి మీద అధికారులు చర్యలు తీసుకుంటే కానీ సగటు అంటే ఇక్కడ ఏదైతే రోగులు వస్తారో ఆ రోగులకి మంచి జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ హాస్పిటల్స్ మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ, నెల్లూరు.